ఏపీలో కౌంటింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కౌంటింగ్ రోజు ఎలాంటి హింసకు తావివద్దని ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల అధికారులు సూచించారు. మరోవైపు కౌంటింగ్ టైంలో అప్రమత్తంగా ఉండాలని ఎలక్షన్ ఏజెంట్లకు పార్టీలు దిశానిర్దేశం చేశాయి. ఏపీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సిఈసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా కేంద్ర ఎన్నికల కమిషన్లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష చేపట్టారు. వెంటనే ఖచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు ఇతరులని అనుమతించొద్దని సిఈసి అధికారులు స్పష్టం చేశారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని తేల్చి చెప్పారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగేందుకు వీల్లేదని ఎస్పీలను ఆదేశించారు. ప్రత్యేకించి పల్నాడు సహా రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల ఎన్నికల అనంతరం హింస చెలరేగినందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు పార్టీలు కూడా కౌంటింగ్ కు ప్రిపేర్ అవుతున్నాయి. కౌంటింగ్ సమయంలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీ సెంట్రల్ ఆఫీసులో కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ జరిగింది. కౌంటింగ్ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యర్థి ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అవతల పార్టీల ఆటలు సాగనివద్దన్నారు సజ్జల. ఎప్పుడూ అడ్డంగా లేక వికృతమైన ఆలోచనలతోనో లేక కుట్రపూరితంగానో ఏదో ఒకరు అడ్డదారిలో తన పట్టు నిలుపుకోవాలి దేని మీద చూసే వ్యక్తి అయినందువల్ల ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలు పోలింగ్కు ముందు నుంచి, పోలింగ్ రోజు నుంచి చూస్తే మరీ అన్యాయంగా ఎటుపోతున్నాయి అనేది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. ఇక రేపు ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కానున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న పార్టీ కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ 2 కార్యక్రమాలను వెంటనే ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లపై వైసీపీ చేస్తున్న రాద్ధాంతం పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నాయకుల్ని హెచ్చరించారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని అన్నారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.